పిసినారి పాపయ్య ఉదయాన్నే నిద్రలేస్తాడు. ఇతను మహా పిసినారి. పిల్లికి కూడా భిక్షమేయడు. పాపయ్యకి బాగా ఆకలేస్తూ ఉంటుంది. ఏంటో ఉదయాన్నే ఈ ఆకలి. ఇంట్లో నాకు వండి పెట్టేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. సరే, ఊర్లోకి పోదాం, ఎవరో ఒకరు పెడతారు కదా అని నడుచుకుంటూ వెళ్తాడు. ఒక ఇంటి దగ్గర ఆగి, ఈ ఇంట్లో మంచి వాసన గుమగుమలాడిపోతుంది. ఈ వాసన చూస్తుంటే రొయ్యల పులుసులో ఉంది. ఎలాగైనా ఇవాళ వీళ్ళింట్లో భోజనం చెయ్యాలి. కానీ ఎలాగప్పా అంటూ పాపయ్య ఆలోచిస్తాడు. అంతలోనే పాపయ్యని చూస్తుంది రొయ్యల పులుసు వండిన సావిత్రి. అమ్మో, ఈ దొంగ సచ్చినోడేంటి ఉదయాన్నే నా కొంప ముందున్నాడు? కొంప తీసి రొయ్యల పులుసు వండానని ఈ పిసినారాడికి తెలిసిందా ఏంటి? అంటూ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆయన సిద్ధయ్యని పిలిచింది. మావా, ఇటరా మావా, తొందరగా రా. అబ్బబ్బా, ఏంటే పొద్దున్నే ఏదో కొంపలు మునిగినట్టు అరుస్తుండావు? ఆ పిసినారి పాప ఏదో ఇంటికొచ్చినట్టు. వచ్చినట్టేంటి, వస్తేను మన రొయ్యల పులుసు చేసుకున్నామని ఆ పిసినారి పాపకి తెలిసినట్లుంది. అమ్మో, వాడికి తెలిస్తే మనకి ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తింటాడు. నువ్వు వెంటనే వెళ్ళి రొయ్యల పులుసు దాచే, అని ఎలగొట్టే ఉపాయం నేను చేస్తాను గాని అని అంటాడు. వాళ్ళు మాట్లాడుకున్నవన్నీ గోడచాటు నుండి వింటాడు పాపయ్య. నన్ను ఇన్ని మాటలంటారా? ఖచ్చితంగా ఏదోటి చేసి వీళ్ళ ఇంట్లో రొయ్యల పులుసు తిని తీరాల్సిందే అని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి పాపయ్యకి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళకి పంట బాగా పండినట్లుంది, అందుకే ఇలా రుచికరమైన వంటలు చేసుకున్నారు. ఎంతైనా కౌలుకి తీసుకున్నారు కదా పొలం. ఇంకా కౌలు కూడా ఇచ్చినట్టు లేరు. పొలం యజమాని దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలి అని యజమాని భూషణం దగ్గరికి వెళ్తాడు. ఏంటి పాపయ్య, ఏదో పని పడ్డట్టుంది? అలా ఏం లేదు బాబుగారు, మీరు కౌలుకి పొలం ఇచ్చారు కదా ఆ సిద్ధయ్యాలకి, మరి వాళ్ళు కౌలిచ్చారా? లేదు పాపయ్య, ఇంకా ఇవ్వలేదు. నేను కూడా వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను. ఆలోపే నువ్వు వచ్చావు. వాళ్ళేమో మీకు కౌలివ్వకుండా రుచికరమైన వంటలు వండుకుంటున్నారు, మీరేమో ఇంకా కౌలు అడగడంలోనే ఉన్నారు. అవునా? సరే, ఇప్పుడే నేను వెళ్ళి అడుగుతాను. బాబుగారు, పదండి వెళ్ళి అడుగుదాం. సరే పాపయ్య, పద. అలా సిద్ధయ్య ఇంటికి వెళ్తారు భూషణ్, పాపయ్య. అప్పుడే సిద్ధయ్య వాళ్ళు రొయ్యల పులుసు తిందామని తెచ్చిపెట్టుకుంటారు. భూషణ్ రాకని చూసి, ఏంటయ్యగారు ఇట్టా వచ్చారు? అదే సిద్ధయ్య, ఈసారి కౌలు అడుగుదామని వచ్చాను. మీరు తింటున్నట్టున్నారు. ఏం వండిందేంటి సావిత్రి? రొయ్యల పులుసయ్యా. రండయ్య, మీరు కూడా కూర్చోండి. సావిత్రి, అయ్యగారికి పాపాయికి కూడా అన్నం వడ్డిచ్చు. అలాగే మావా. సిద్ధయ్య, వద్దులే, నేను ఇంటికెళ్ళి తింటాను. ఆ మాట వినగానే సావిత్రి సంతోషపడుతుంది. అమ్మో, మమ్మల్ని అడిగితే రొయ్యల పులుసు పెట్టమేమోనని ఈ పాపయ్య బాబుగారిని అడ్డు పెట్టుకుని తిందామని వచ్చాడు. బాబుగారు ఎట్టాగో తిన్నన్నారు కదా, ఈ రొయ్యల పులుసు రేపటి వరకు తినొచ్చు. ఏంటి బాబుగారు, సిద్ధయ్య అంత ప్రేమతో అడిగితే వద్దంటున్నారు? వదిన, బాబుగారు అలాగే అంటారు గాని వడ్డించండి అని పాపయ్య అంటాడు. ఇక సావిత్రి కూడా చేసేదేమీ లేక వడ్డిస్తుంది. పాపయ్యకి భోజనం పెట్టగానే క్షణం కూడా ఆలోచించకుండా మొత్తం తినేస్తాడు. వదినా, చాలా బాగా చేసావు రొయ్యల పులుసు, ఇంకొంచెం వడ్డించు అనగానే సావిత్రి ఏమీ చేయలేక వడ్డిస్తూనే ఉంటుంది. పాపయ్య తింటూనే ఉంటాడు. అలా కూర మొత్తం సిద్ధయ్య వాళ్ళకి మిగల్చకుండా తినేస్తాడు పాపయ్య. ఇక సిద్ధయ్య భూషణ్కి ఇవ్వాల్సిన కౌలు డబ్బులు ఇచ్చాడు. సరే సిద్ధయ్య, మరి నేను వెళ్తాను అని అనగానే పాపయ్య కూడా భూషణ్తో పాటుగా ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. బాబుగారు, మీరెంత మంచి భోజనం తిన్నారు కదా. అవును పాపయ్య, సావిత్రి వంటలు బాగా చేసింది కదా. మీరెంత మంచి భోజనం తినటానికి కారణం నేనే కదయ్యా. మరి నాకు 10 రూపాయలు ఇవ్వండి అయ్యా అనగానే భూషణ్ జేబులో నుంచి 10 రూపాయలు తీసి ఇచ్చాడు. నువ్వు మామూలుడివి కాదు పాపయ్య, నీకు చాలా తెలివుంది. నాకు తెలివుంటే ఇట్ట ఎందుకుంటాను బాబుగారు, ఆకాశంలో మేళ్ళు గట్టేవాణ్ణి. నీతో మాట్లాడుతుంటే ఇలాగే నా జేబీ ఖాళీ చేస్తావు. నేను వెళ్తాను, నాకు కొంచెం పనుంది. సర్లేండి బాబుగారు, మీకు చాలా పనులుంటాయి, మీరు వెళ్ళండి. అలా భూషణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మయ్యా, బాగా తిన్నాను కదా, ఇంకింటికెళ్ళి పడుకుంటాను. మళ్ళీ రాత్రి ఇంకో ఇంటికెళ్ళి తినాలి అని తనలో తాను మాట్లాడుకుంటూ ఇంటికెళ్ళి పడుకుంటాడు. అలా పడుకున్నాడో లేదో అతనికి కలలో వాళ్ళమ్మ శాంతమ్మ కనిపిస్తుంది. బాబు, నా ఆఖరి కోరిక కాశీ ప్రయాణం, కాని నేను బ్రతుకుండగా జరగలేదు. కనీసం నా అస్థికలనైనా కాశీలో కలుపు.
అప్పుడే నా ఆత్మకి శాంతి ఉంటుంది. అని కలలో అంటుంది. పాపయ్య ఒక్కసారిగా నిద్రలేస్తాడు. వెంటనే శాంతమ్మ ఫోటో దగ్గర నిలబడి వాళ్ళ అమ్మతో తనకున్న జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటాడు. బాబు, మనం కాశీకెళ్ళాలి, ఆ పనులు చూడు. సరేనమ్మా. అంతలోనే పాపయ్య తండ్రి తాగి ఇంటికొచ్చాడు. వాళ్ళు కాశీయాత్రకి దాచుకున్న డబ్బులన్నీ తీసుకెళ్లిపోతాడు. శాంతమ్మ భర్తని ఎదిరించలేకపోతుంది. చూసావా బాబు, మీ నాన్న మనం దాచుకున్న డబ్బులన్నీ తీసుకెళ్ళాడు. ఇప్పుడు మనం కాశీకి ఎలాగెళ్తాము? అమ్మా, నువ్వేం బాధపడకు, నిన్ను నేను ఎలాగైనా తీసుకెళ్తాను అని అంటాడు. అలా రోజులు గడుస్తున్నాయి. శాంతమ్మకేమో ఆరోగ్యం అస్సలు బాగోలేదు. అప్పుడే శాంతమ్మ పాపయ్యని పిలిచింది. బాబు, నా చివరి కోరిక కాశీకి వెళ్ళడం. అమ్మా, ఏదోటి చేసి నిన్ను కాశీకి తీసుకెళ్తానమ్మా. బాబు, ఇక నేనెక్కడికి రాలేను. నేను చస్తే నా ఆస్తికిల్ని మాత్రం కాశీలోనే కలుపు. అలా చెప్తూనే కన్ను మూసింది శాంతమ్మ. అమ్మ చివరి కోరిక ఎలాగైనా తీర్చాలి, అది నా బాధ్యత అని ఇంట్లో ఉన్న పెట్టెలో తాను దాచిన డబ్బు చూసుకుంటాడు. కానీ ఆ డబ్బులు సరిపోవు. ఎలాగైనా నేను కాశీకి వెళ్లాలని వాళ్ళ అమ్మ అస్థికలను ఆ పెట్టెలో పెట్టుకుని భూషణ్ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి పాపయ్య, మళ్ళీ వచ్చావు? మా ఇంట్లో ఏమైనా మర్చిపోయి వెళ్ళావా? మర్చిపోయి వెళ్ళటానికి నా దగ్గర ఏమున్నాయి బాబుగారు. మీరెప్పుడైనా కాశీకి వెళ్ళారా? లేదు పాపయ్య, వెళ్ళలేదు. మీకో విషయం తెలుసా బాబు? శ్రావణ మాసంలో కాశీకెళ్తే లక్షాధికారులు అవుతారంట. అవన్నీ ఒట్టి పుకార్లులే పాపయ్య. లేదు బాబు, మన ఊరి పెద్ద రమణయ్య కూడా కాశీకెళ్ళొచ్చాక ఊరి పెద్ద హోదా వచ్చిందంట. ఇందాక నేను వచ్చేటప్పుడు మాట్లాడుకుంటుంటే విన్నాను. అవునా? అయితే నేను కూడా ఎప్పుడొకసారి వెళ్తానులే. శ్రావణ మాసంలోనే వెళ్ళాలంట బాబుగారు. మనం చేసిన పాపాలన్నీ పోయి పుణ్యం వచ్చుద్దంట. ఇప్పుడు ఎలాగూ శ్రావణ మాసమేగా, వెళ్తే మంచిదయ్యా. అప్పుడే ఆలోచనలో పడతాడు భూషణ్. నాకు కూడా ఈ ఊరి పెద్దగా హోదా కావాలి. కాశీకి వెళ్తే నేను కూడా ఊరి పెద్దగా హోదా పొందుతాను. ఈ పాపయ్య చెప్పినట్టు కాశీకెళ్తే మంచిదే కదా, పాపాలన్నీ పోయి పుణ్యం కూడా వస్తుంది అని అనుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. కాసేపటికి కాశీ వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. సరే పాపయ్య, వెళ్దాం. నువ్వెళ్ళి ఎడ్ల బండి కట్టు అనగానే పాపయ్య సంతోషంతో తన మనసులో, జీవితానికి ఇది చాలు, భూషణ్ బాబుగారు కాశీకి వెళ్ళటానికి ఒప్పుకున్నారు అని వెంటనే వెళ్లి ఎడ్ల బండిని సిద్ధంగా ఉంచు. ఇద్దరూ కలిసి వారికి కావాల్సినవన్నీ పెట్టుకుంటారు. అలా మార్గమధ్యలో ఎద్దుల బండిలో వెళ్తున్నారు. అప్పుడే భూషణానికి ఒక అనుమానం వచ్చింది. పాపయ్య, ఎడ్ల బండి ఆపు. ఏమైంది బాబుగారు? నేను కాశీకి వెళ్ళాలనుకున్నది ఊరి పెద్ద అవ్వడానికి. ఒకవేళ నాతో పాటు నువ్వు వచ్చి అదే కోరిక కోరుకుంటే ఎవరి కోరిక ఫలిస్తుంది? కాబట్టి ఇక్కడి నుండి నువ్వు ఎడ్ల బండి దిగి వెళ్ళిపో. అదేంటి బాబుగారు, మార్గం మధ్యలోకి వచ్చాక దిగిపోమంటున్నారు? పాపయ్య, నీకు మాటలతో చెప్తే అర్థం కావటం లేదా అని కోపంగా పాపయ్యని తోసేస్తాడు. అలా తొయ్యగానే పాపయ్య పెట్టె నుండి అస్థికల కుండ బయటకొస్తుంది. అది చూసిన భూషణ్, అదేంటి పాపయ్య ఆ కుండలో? మా అమ్మ అస్థికలు బాబుగారు. మా అమ్మ చివరి కోరిక కాశీకెళ్లాలని. ఆ కోరిక తీర్చలేకపోయాను. కనీసం అస్థికలన్నా కాశీలో కలపాలనుకున్నానయ్యా. అందుకే ఎన్ని రోజులు డబ్బుల కోసం పిసినారోళ్ళ బతికాను బాబు అంటూ వాళ్ళ అమ్మని తలుచుకుని ఏడుస్తాడు. అది చూసిన భూషణ్ మనసు చలించిపోయింది. బాధతో పాపయ్యని ఓదార్చి, పాపయ్య, నువ్వెన్ని రోజులు ఇంత బాధ మనసులో పెట్టుకుని ఎలా ఉన్నావు? నాకిప్పుడు అర్థమవుతుంది. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. నువ్వు బాధపడకు పాపయ్య, నిన్ను కూడా నా వెంట కాశీకి తీసుకువెళ్తాను. మీ అమ్మ చివరి కోరిక తీర్చు. నీకు సాయం చేస్తే నాకు కూడా పుణ్యం వస్తుంది. భూషణ్ అలా అనగానే పాపయ్య సంతోషంతో, అవును బాబుగారు, మీకు జన్మ జన్మకి రుణపడుంటాను. పాపయ్య, ఇలా మాటలేనా లేక కాశీకి ప్రయాణమయ్యేదేమన్నా ఉందా? బాబుగారు, వెళ్తున్నాను బాబుగారు అని ఎద్దుల బండిని ముందుకు పోనిచ్చాడు పాపయ్య. అలా మొదలైంది పిసినారి పాపయ్య కాశీయాత్ర. పనికెళ్ళిన సుధాకర్ ఇంటికొచ్చాడు. ఏంటమ్మా, అత్తాకోడలు వంట పనులు చేయకుండా ముచ్చట్లు పెట్టారు? బాబు, నీకొక విషయం చెప్పనా? మనం అనుకున్న పథకం ప్రకారమే పచ్చళ్ళు పెట్టి అంజలి వినోద్ని ఇంటి నుండి పంపించేశాంగా. పంపించారా? అమ్మయ్యా, పేడ విరగడైంది. లేకపోతే నాకొచ్చే 10వ పరక జీతం కూడా వాళ్ళకి తిండి పెట్టడానికే సరిపోయింది. అమ్మ బాబోయ్, వాళ్ళు చుట్టాలు కాదు, చుట్టాలుగా ఇంటికొచ్చిన బకాసురులు అని ఊపిరి పీల్చుకుంటాడు సుధాకర్. నిజమేనండి, వినోదాలు వచ్చినప్పటి నుండి కంటి నిండా నిద్ర లేదు,
ఒంటికి విశ్రాంతి లేదు. రోజు వాళ్ళకి 5 రకాల వంటలు చేయలేక చచ్చేదాన్ని. ఇన్నాళ్ళకి ఆ బాధ కూడా తప్పింది. సర్లే వైదేహి, నోటికి ఏదైనా రుచిగా చేసి పెట్టొచ్చు కదా. అవునమ్మా వైదేహి, 3 రోజుల నుంచి వాళ్ళని పంపించడం కోసం పచ్చళ్ళు తిని తిని నోరంతా సప్పబడిపోయింది. ఇవాళ ఏదైనా నోటికి కసరుచిగా వంట చేయి తల్లి, చచ్చి నీ కడుపును పుడతాను. వంట చేయడానికి చావడాలు పుట్టడాలు ఎందుకులేండి, నోటికి రుచిగా గుత్తొంకాయ కూర చేసి పెడతాను. కోళ్ళ, నువ్వు చెబుతుంటే నోరు ఊరిపోతుంది. నువ్వు వెళ్ళా వంట పని చూడమ్మా. అలాగే అత్తయ్య అని వంటగదికెళ్ళి వంట చేయటం మొదలుపెట్టింది వైదేహి. కాసేపటికి వంట చేయడం పూర్తయింది. అత్తయ్య రండి, వంట పూర్తయింది, కలిసి తిందాం. అలాగే ఆయన కూడా పిలవండి. అని పిలవగానే శారద సుధాకర్ని తీసుకుని వైదేహి దగ్గరికి వచ్చింది. కూర్చోండి అత్తయ్య, వడ్డిస్తాను. అలా ముగ్గురు కూర్చుని కలిసి భోజనం చేశారు. కాళ్ళ, ఎన్ని రోజులైందో ఇట ప్రశాంతంగా కలిసి భోజనం చేసి. నిజమే అత్తయ్య, నిన్నటి వరకు ఆ వచ్చిన చుట్టాల్ని తరిమి కొట్టాలన్న పథకంలో మన కడుపులను కూడా పస్తులుంచాం. ఇక ఈ రోజైనా ప్రశాంతంగా తినేద్దాం. అలా ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ భోజనం చేశారు. అలా 3 రోజులు గడిచాయి. ఇంటి తలుపు ఎవరో కొట్టిన శబ్దం వినిపించటంతో, కాళ్ళ, ఎవరు వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడమ్మా. అత్తయ్య, నాకు మళ్ళీ భయంగా ఉంది. ఆ వినోద్ వాళ్ళైతే వచ్చుంటారు కదా, మన దెబ్బకే మళ్ళీ వాళ్ళు మన ఇంటి గడప కూడా తొక్కర్లే గాని నువ్వెళ్ళి చూడుకోవాలా. అవునవునులే, అది కూడా నిజమేలే అత్తయ్య. అని వెళ్లి తలుపు తెరిచి చూస్తే ఒక ముసలమ్మ నిలబడి ఉంది. కాళ్ళ, ఎవరొచ్చారంతకి? ఎవరో ముసలావిడత్తయ్య, మునిపెన్నడు మన ఊర్లో చూడలేదు. ముసలమ్మ ఎవరై ఉంటారబ్బా? అని గుమ్మం దగ్గరకొచ్చి చూసింది. ఆ ముసలమ్మను చూసి శారద ఆశ్చర్యపోయింది. ఈవిడా మనకు చుట్టం కోళ్ళ, నాకు అత్త వరుస అవుద్దులే. బయటే ఉంచుతారా? లోపలికి తీసుకెళ్లేది ఏమైనా ఉందా? లోపలికి రా ఎల్లమ్మత్త. అని ఇంట్లోకి తీసుకుని వెళ్తారు. ఏ పిల్లనేనా సుధాకరం ప్రేమించి పెళ్లి చేసుకుందే? అని వైదేహిని పైనుంచి కిందకి చూసి అడిగింది. అవునత్త, నీకు ఇంటి అడ్రస్ ఎట్టా తెలిసింది? మొన్నటిదాకా వినోదు, అంజలి ఉన్నారంట కదా, వాళ్ళు మీ ఇంటి అడ్రస్ చెప్పారు. ఎంతకాలం మీ ఇంటి జాడ తెలియక రాలేదు, ఎన్నాళ్ళకి తెలిసింది. అందుకే ఆగమేఘాల మీద వచ్చేశాను. సర్లే అత్త, నువ్వు విశ్రాంతి తీసుకో, ఈలోపు మేము వంట చేసి పిలుస్తాం. సరే శారదా, నేను కూడా ఈలోపు కునికి వస్తాను. అని అక్కడి నుండి వైదేహిని వంటగదికి తీసుకుని వెళ్ళింది. అత్తయ్య, ఒక్కరు వెళ్ళారనుకుంటే మళ్ళీ మరొకరు వచ్చారు. నువ్వేం బాధపడబాక వైదేహి. ఎల్లమ్మత్త వినోద్ వాళ్ళలాగా నెల ఉండదు. నువ్వు వంట చెయ్యి, నేను కూడా నీకు సహాయం చేస్తాను. అత్తాకోడలిద్దరూ కలిపి మాట్లాడుకుంటూ వంట పూర్తి చేశారు. బామ్మ, వంట పూర్తయింది రండి. అని పిలవగానే ఎల్లమ్మ వచ్చేసింది. ఏ వంటలు చేసావేంటి? మీరొచ్చారని చేపల కూర చేశాను బామ్మ. చేపల కూర త్వరగా వడ్డించు తల్లి. వైదేహి వడ్డిస్తుంది. అలా వడ్డించిందో లేదో 2 చేతులతో గబగబా తింటుంది ఎల్లమ్మ. అంతలోనే శారద, ఎల్లమ్మత్త, చేపలు చచ్చిపోయి ఉన్నాయి, ఎక్కడికి పోవు, కొంచెం నిదానంగా తిను. నాకు కూడా తెలిసిలేవే చచ్చే ఉన్నాయని. నాకు చేపల పులుసు అంటే ప్రాణం. అలా వైదేహి వడ్డిస్తుంటే ఎల్లమ్మ తింటుంది. తింటూ తింటూ చేపల పులుసు మొత్తం పూర్తి చేస్తుంది. వైదేహి, ఇంకొంచెం అన్నం వడ్డించు. ఇంకెక్కడ అన్నం, ఇంకెక్కడ కూర? కూర మొత్తం మీకే పెట్టాను. 4 మనుషుల కూర మీరే తినేశారు. ఏంటి ఈ కూర 4 కొండావా? అవును బామ్మ, అదే మా ఇంట్లో అయితేనా మా మనవడే 2 కిలోలు తినేవాడు. ఇట్టా సగం సగం భోజనం పెట్టి సర్దుకోమంటే ఎలాగా? ఇంటికొచ్చిన చుట్టానికి ఇదేనా మర్యాద? సరే, సాయంత్రం ఏమైనా చేసి పెడతానులే బామ్మ, ఈ పూటకి సర్దుకోండి. ఈ ఒక్క పూట సర్దుకుంటానులే ఎలాగో. మరో మారేలా సగం భోజనం పెట్టారంటే మన చుట్టాలందరికీ ముసలిదానికి కూడా కడుపు నిండా భోజనం పెట్టలేకపోయారని చెప్తాను. అసలే మన చుట్టాల దగ్గర మీకున్న విలువ అంతంత మాత్రమే. వద్దులే బామ్మ, మీకేం కావాలో చెప్పండి, చేసి పెడతాను. నేనున్నాను కదా, అలారా దారికి. అలా వైదేహి చేసి పెడుతుంటే హాయిగా తింటూ కూర్చుంటుంది ముసలిబామ్మ. ఓ రోజున ఎల్లమ్మ, ఏమే శారదా, ఇలారా. ఏంటత్తా పిలిచావు? కాళ్ళు చేతులు బాగా నొప్పి పెడుతున్నాయే, కాస్త నొక్కి పెట్టకూడదు? అప్పుడు శారద తన మనసులో ఇలా అనుకుంటుంది. బాగా తిని పడుకుంటే ఎందుకు నొప్పి తీవు? పేక నొక్కితే తెక్క కుదరదు ముసలిదానికి. ఏమే శారదా, చేతులు నొక్కంటే మనసులో ఏదో అనుకుంటున్నావు? ఏం లేదులే అత్త, కాలు చాపండి, నొక్కుతాను. అని కాళ్ళు చేతులు నొక్కుతూ ఉంటుంది.
అంతలోనే ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. కోళ్ళ ఎవరు వచ్చినట్టున్నారు, వెళ్ళి తలుపుది. అలా వైదేహి అనుమానంగా వెళ్లి తలుపు తీసింది. చూసేసరికి వినోదు, అంజలి గుమ్మం ముంద నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసిన వైదేహి ఏంటి ఈ మాయదారి సచ్చినోళ్ళు మళ్ళీ వచ్చారు అని తన మనసులో అనుకుంటుంది. ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను అంజలి, మీరెలా ఉన్నారు? బాగున్నాం వదినా అని ఇంట్లోకి వెళ్ళిపోయారు. వినోద్, అంజలి రాకతో వైదేహి, శారదలో ఆందోళన మొదలైంది. కోళ్ళ ఆ ఇద్దరు తిరిగి వచ్చారంటే ఇక మళ్ళీ మంచి ఏరలో నాగలో వేసేసుకుంటారు. అంతేకాదు మనకి సరుకుల ఖర్చు కూడా ఎక్కువైద్ది. ముందే ఆ ముసలిది కంచాల కంచాల భోజనం తింటుంది. అత్తకి వండి పెట్టడానికి చేస్తుంటే మళ్ళీ వీలు వచ్చారు తోకలాగా. నిజమేనత్తయ్య, 2 రోజులు చూద్దాం. వెళ్ళకపోతే మళ్ళీ మన పచ్చళ్ళ పథకం అమలు చేసి ముగ్గురిని పంపించేద్దాం. అట్టాగే కోళ్ళ. అలా మరో 2 రోజులు గడిచాయి. ముగ్గురు ఇంట్లో తిష్ట వేశారు, సేవలు చేయించుకుంటున్నారు. ఇక వైదేహి సహనం కోల్పోయింది. అత్తయ్య, ఇక లాభం లేదు. మళ్ళీ నేను పచ్చళ్ళు వండి పెట్టే సమయం వచ్చింది. నిజమే కోళ్ళ, 2 రోజులు పచ్చడి అన్నం పెడితే వీళ్ళే వెళ్ళిపోతారు. అలా ఆ రోజు పచ్చడితో అన్నం పెట్టింది. ముగ్గురు భోజన సమయానికి కూర్చున్నారు. మొదటగా బామ్మ ఆ పచ్చడి చూసింది. ఏంటి శారదా, చుట్టాలకి పచ్చళ్ళు పెడతారా? రాక రాక చాలా ఏళ్ళకి మీ ఇంటికి వచ్చి 4 రోజులుంటే ఇలా పచ్చళ్ళు పెట్టి మమ్మల్ని అవమానిస్తున్నావా? అలా ఏం లేదు బామ్మ, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. అందుకే కూరగాయలకి డబ్బులు లేక ఇలా పచ్చళ్ళు వండాల్సి వచ్చింది. లేదు బామ్మ, ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు కూడా ఇలాగే పచ్చళ్ళు పెట్టి పంపారు. వీళ్ళకి చుట్టాలంటే లెక్కే లేదు. ఏంటి అంజలి నువ్వు చెప్పేది? ఇంతకు ముందు కూడా ఇలాగే చేశారా? శారదా, ఇప్పటికీ మీ ఇంటికి చుట్టాలు రావడం లేదని బాధపడుతున్నావు. ఇప్పుడు ఇలా చేస్తే ఇంకెవరో నీ గడప కూడా తొక్కరు. అయ్యో, అలా ఏమి లేదు అత్త. సుధాకరానికి ఈ నెల జీతం పడలేదు. అందుకే డబ్బులు లేక ఇట పచ్చళ్ళు పెట్టాల్సి వస్తుంది. డబ్బులు లేకపోతేనే అప్పు తెచ్చైనా చేసి పెట్టాలి. ఏంటమ్మా వైదేహి, మీ అత్తకంటే తెలీదు, నీకు కూడా తెలీదా? అయినా ఆవు చేలో మేస్తే దూడగట్టులో మేతదా? అత్త, ఈ ఒక్క పూటకి పచ్చడితో తినండి. సాయంత్రం అప్పు చేసి నీకోసం కూర వండిస్తాను. సరేలే, దిక్కుమాలిన పచ్చడి కంచంలో పెట్టి తాగలాడు అనగానే శారద వడ్డిస్తుంది. ఇక వాళ్ళు తిని వెళ్ళిపోయాక వైదేహి, అత్తయ్య, ఇప్పుడు మనం వాళ్ళకి తినిపించడమో తరిమి కొట్టడం అన్నది మన చేతుల్లోనే ఉంది. ఒక పథకం వేద్దాం. వైదేహి తనకొచ్చిన ఆలోచన గురించి చెప్పింది. శారదకి కూడా ఆలోచన చాలా బాగా నచ్చుతుంది. అత్తయ్య, ఈ పథకం రేపే అమలు చేద్దాం. నేను ఆయనకి కూడా విషయం చెప్తాను. సరే కోళ్ళ. అలా మరుసటి రోజు ఉదయాన్నే శారద తన గదిలో, సుధాకర్, వైదేహీలు ఒక గదిలో రగ్గు కప్పుకొని పడుకుని ఉన్నారు. నిద్రలేచిన ఎల్లమ్మ, వినోదు, అంజలిలు వైదేహి కాఫీ ఇవ్వలేదేంటా అని గదికొచ్చి చూస్తారు. వైదేహి, వైదేహి. బామ్మా, ఏంటి సుధాకర్ ఇంకా పనికి పోకుండా పడుకొనున్నాడు? నువ్వు కూడా ఎంత వేళ అవుతున్నా ఇంకా పడుకొనున్నావు? కాళ్ళు చేతులు ఒక్కటే నొప్పులుగా ఉన్నాయి బామ్మ. అదేంటో తెలియదు గాని నాకు మా ఆయనకి ఇద్దరికి ఒకటే తుమ్ములు, దగ్గు. ఇదేదో అంటు రోగంలా ఉంది. నాకు ఆరోగ్యం బాగయ్యే వరకు అత్తే వంట చేసి పెడుతుంది అని అనగానే శారద గదికి వెళ్లి చూస్తారు. అప్పటికే శారద నిండా రగ్గు కప్పుకొని వణుకుతూ ఉంది, తుమ్ముతూ ఉంది. ఏంటే అలా వణుకుతున్నావు? ఏంటో నేను రాత్రి నుండి ఒకటే తుమ్ములు, వాంతులు. శారద కూడా వైదేహి చెప్పిన లక్షణాలు ఉండటం చూసి ఎల్లమ్మ, వినోదు, అంజలిలకి భయమేసింది. ముగ్గురికి ఒకేసారి రోగం పట్టుకుంది అంటే ఇదేదో అంటు వ్యాధిలా ఉందే. అవును బామ్మ, నాకు అలాగే అనిపిస్తుంది. ముందు నేను అసలే మోసలదాన్ని. నాకు బాగాలేకపోతే చూసుకునే వాళ్ళు కూడా లేరు. అమ్మో, నేనెక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలి. ఒక పూట తిండికి కకృతి పడితే ప్రాణాల మీదకి వచ్చేలా ఉంది అని ఎల్లమ్మ పరుగందుకుంటుంది అక్కడి నుంచి. ఆగుబమ్మా, నీతో పాటు మేం కూడా వచ్చేస్తాం అని పరుగు పరుగున వాళ్ళ బ్యాగులన్నీ సర్దేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ పథకం విజయవంతమైనందుకు అత్తాకోడళ్ళిద్దరూ సంతోషపడ్డారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.